అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. భగవద్గీత ధారణ యజ్ఞంలో ఈరోజు శ్లోకం 7వ అధ్యాయం 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శప్తః కే పౌరుషం ఋషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శప్తః కే పౌరుషం ఋషు. తాత్పర్యం: ఓ అర్జున, నేను నీటియందు రసతన్మాత్రను, సూర్యచంద్రులయందు ప్రకాశమును, వేదములన్నిటియందున ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులయందు పౌరుషమును అయి ఉన్నాను. ఈ శ్లోకంలో అనేక రూప ఈశ్వరుణ్ణి వర్ణిస్తున్నాడు. అనేక రూప ఈశ్వరుణ్ణి విశ్వరూప ఈశ్వరుడు అని కూడా అంటారు. ఏకరూప ఈశ్వరునిలో భగవంతుణ్ణి ఒక రూపంగా కొలుస్తామని చూసాం. ఇప్పుడు గీత బోధ చేస్తున్న కృష్ణ పరమాత్మను గోపికలు ఏకరూప ఈశ్వరునిగా కొలిచారు. వారు కృష్ణుడు కనపడకపోతే విరహ గీతాలు పాడారు. కాకపోతే మన ఏడుపుకు వారి బాధకు వ్యత్యాసం ఉంది. వారు సుస్వర రాగంలో దుఃఖించారట. మృదు మధురంగా ఉందట అది. మళ్ళీ కృష్ణుడు కనిపించంగానే ఆనందంతో పొంగిపోయారట. అందువల్ల ఇప్పుడు మనను ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏకరూప ఈశ్వరుని స్థాయి నుంచి విశ్వరూప ఈశ్వరుని స్థాయికి రమ్మంటున్నాడు. మనం శివభక్తులమైతే సర్వం శివమయం జగత్తు అని తెలుసుకుంటాం. విష్ణు భక్తులమైతే సర్వం విష్ణుమయం జగత్తు అని తెలుసుకుంటాం. జీవుడు జగత్తు ఈశ్వరునికి భిన్నంగా లేరు అని నిరూపిస్తున్నాడు. భగవంతునికి భిన్నంగా ఏదీ లేదు. ఇది ఈ శ్లోకాల సారం. తాను సూత్రాత్మగా అంతటా ఉన్నానని చెప్పాడు ముందు శ్లోకంలో. అదే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు? ఆయన చెప్పిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నాక మన భక్తిలో మార్పు తీసుకురావడానికి. ఎవరి మీదైనా గౌరవం ఏర్పడాలంటే వారి గొప్పతనం గురించి తెలియాలి. ఏమీ తెలియకపోతే వారి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు, ఉదాసీన భావన మిగులుతుంది. అందువల్ల భక్తి ఏర్పడాలంటే జ్ఞానం కావాలి. జగత్తును ఉన్నదున్నట్టుగా చూస్తే దాని మీద రాగమో ద్వేషమో ఏర్పడుతుంది. బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది జగత్తు, జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. జగత్తును భగవంతుని విశ్వరూప దర్శనంగా భావిస్తే దాని మీద పూజ్యభావం ఏర్పడుతుంది. మన ధర్మం గొప్పతనం అదే. అటువంటి పూజ్యభావం ఏర్పడటానికి తోడ్పడుతుంది. రుద్రం దానికి గొప్ప ఉదాహరణ. రుద్రం విశ్వరూప దర్శనం. నా నమస్కారములు శివునికి. శివుడు ఎక్కడ ఉన్నాడు? మట్టిలో, ఆకులో ఉన్నాడు. ఆకులో కూడా లేతాకులోనూ ఎండుటాకులోనూ ఉన్నాడు. అంతేకాదు, పొట్టి వాటిల్లోనూ పెద్ద వస్తువుల్లోనూ వర్షంలోనూ ఉన్నాడు. అలా అనంతంగా సాగుతుంది. దాని ఉద్దేశంలో జగత్తులో ప్రతి దానిని పూజ్యభావంతో చూడాలని. ప్రొద్దున్న సూర్యోదయం సమయంలో సూర్యుణ్ణి ఉదయిస్తున్న బంతిలాగా చూడకుండా సూర్యభగవానునిగా చూడండి. అసోయస్తామ్రో అరుణవూత బభ్రుషు మంగళః రుద్రం. రుద్రునికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎరుపు, పసుపు, తెలుపు రంగులు మారుతున్న సూర్యునికి నేను ప్రతి దశలోనూ రుద్రునిలా భావించి నమస్కారం చేస్తున్నాను. విశ్వరూప ఈశ్వర జ్ఞానం తేలికగా పొందవచ్చు, కానీ మన దృక్పథంలో మార్పు తొందరగా రాదు. మనం ఆహారం తినటం నిమిషాల్లో ముగించినా అది జీర్ణం కావడానికి గంటలు పడుతుంది. ఆ విధంగా
మనకు 2 దశలు ఉన్నాయి. అవి బోధను అర్థం చేసుకోవటం, దృక్పథంలో మార్పు తెచ్చుకోవటం. జగత్తును జగత్తుగా చూస్తే సంసారంలో పడతామో, అదే జగత్తును బ్రహ్మగా అర్థం చేసుకుంటే మోక్షం పొందుతాం. ఇదే సూత్రం ఈశావ్యాసోపనిషత్తులో మొట్టమొదటే చూస్తాం. ఇక్కడున్నదంతా ఈశ్వరుడే. ప్రపంచాన్ని ఈశ్వర స్వరూపంగా చూడటం నేర్చుకోండి. ప్రపంచాన్ని ఈశ్వర భావన అనే కుంచెతో చిత్రించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇటువంటి మార్పు ఎలా రావాలో కృష్ణ పరమాత్మ సూచిస్తున్నాడు. రసోహమప్సు కౌంతేయ, ఓ అర్జున, జలంలో రసాన్ని నేనే. నీటిని నీరుగా చూడకు. నీటి వల్లనే నీ మనుగడ కొనసాగుతున్నది. రసం అంటే సారం. నీటి అసలు రుచిని సారం అంటారు. అది నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సంధ్యావందనంలో నీటిని ప్రార్థిస్తాం. ఏ విధంగా? ఓ జలమా, నువ్వు కేవలం జలమువు కావు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. ఓ భగవంతుడా, నాకు ఆ జ్ఞానం కలిగేలా చెయ్యి. అప్పుడు నేను ఈ జగత్తును ఈశ్వర స్వరూపంగా చూడగలుగుతాను. అది నా అంతిమ లక్ష్యం, ఈశ్వర స్వరూపం తెలుసుకోవటం. శశి సూర్యయో ప్రభా అస్మి, సూర్యచంద్రుల్లో కాంతిని నేనే. నిజానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గాయత్రి మంత్రంలో ప్రార్థన సూర్యకాంతి మీద ఉంటుంది. గాయత్రి మంత్రం 4 వేదాల సారం. సవితు వరేణ్యం భర్గః. భర్గః అంటే ఈ శ్లోకంలో ప్రభగా వచ్చిన కాంతి. భర్గా పదాన్ని అక్షరాలా తీసుకుంటే చీకటిని నాశనం చేసేవాడు అని అర్థం. నేను ఆ కాంతివంతమైన సూర్యోదయాన్ని పూజిస్తున్నాను. అది భగవంతునికి ప్రతిరూపం. ధియో యో నః ప్రచోదయాత్. ఆ చైతన్యమే జడమైన నా మనస్సును జ్ఞానం పొందే ప్రమాణంగా చేస్తుంది. అలా సూర్యచంద్రుల కాంతిలో ఉన్నది భగవంతుడే. ప్రణవ సర్వవేదేషు. వేదాల్లో నేను ఓంకారాన్ని. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం కూడా వేదాల సారం. వేదాల సారం 3 దశల్లో వస్తుంది. 4 వేదాల సారం గాయత్రి మంత్రం అయితే, గాయత్రి మంత్రసారం వ్యాహృతులు. అవి భూ భువః సువః. అయితే వ్యాహృతుల సారం ఓం. అందువల్ల ఓంకారం వేదాల సారం. శబ్దహక్కే. ఆకాశంలో శబ్దాన్ని నేను. పృథివిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవించగలిగితే ఆకాశంలో శబ్దం ఒక్కటే ఉంది. సర్వవ్యాపకమైన ఆకాశం శబ్దతత్వం. నేను ఆ శబ్దతత్వాన్ని అంటే శబ్ద బ్రహ్మను. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాన్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే. నువ్వు శబ్దబ్రహ్మవు. పౌరుషం ఋషు. పురుషులలో పౌరుషాన్ని నేను. మనిషిని మనిషిగా నిలబెట్టే పౌరుషాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణార్పణం.